హైదరాబాద్ పుప్పాల్గూడలో మూడంతస్తుల భవనంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, చిన్నారి ఉన్నారు. మృతులు జమీలా, సహానా, సిజిరాగా గుర్తించారు. హైదరాబాద్ పుప్పాల్గూడలో మూడంతస్తుల భవనంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, చిన్నారి ఉన్నట్టుగా తెలుస్తోంది. మృతుల్ని జమీలా, సహానా, సిజిరాగా గుర్తించారు. ఆ విజువల్స్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. రోప్ సాయంతో కొంతమందిని కాపాడే ప్రయత్నం చేశారు, కానీ ఈ ముగ్గురిని మాత్రం కాపాడలేకపోయిన పరిస్థితి. ఒక్కసారిగా మొదట కార్కి మంటలు అంటుకోవడం, అవి వెంటనే వ్యాపించేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోని నలుగురు చిన్నారులు చిక్కుకుపోయినట్టుగా మొదట సమాచారం అందింది. వాళ్ళని మెల్లగా స్థానికులు కిందికి దించిన విజువల్ కూడా ప్రస్తుతం మనకి రైట్ సైడ్ విండోలో కనబడుతోంది. తీవ్రంగా గాయాల పాలైన వారిని కాపాడి బయటకు తీసుకొస్తున్న విజువల్స్ కూడా మనం ప్రస్తుతం స్క్రీన్ పైన చూస్తున్నాం. ఒక ముగ్గురిని మాత్రం కాపాడలేకపోయారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సాయి కిరణ్. సాయి కిరణ్, చెప్పండి. చూస్తున్న సహాయక చర్యలు చాలా వేగంగా, ఫాస్ట్ రియాక్షనే ఉంది, కానీ ముగ్గురు చనిపోయారు ఈ ఘటనలో. ఏం జరిగింది? ఒక్కసారిగా ఫైర్ ఎలా వ్యాపించింది? మీ దగ్గర ఎలాంటి వివరాలు ఉన్నాయి సాయి కిరణ్? బిందు నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నివాసం ఉంటుంది. పుప్పాలగూడలోని పాషా కాలనీలో మిస్టర్ ఉస్మాన్ చెందినటువంటి ఇండిపెండెంట్ హౌస్. అయితే 3 అంతస్తులు ఉంది. కింద అండర్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఇది కిరాణం షాప్ ఉంది. కిరాణం షాప్ లో మొదటగా షార్ట్ సర్క్యూట్ తో ఫైర్ స్టార్ట్ అయిందని చెప్తున్నారు. సో కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఈ ఫైర్ మొదలవడంతో మీద 2 అంతస్తుల్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కిందికి దిగలేకపోయారు. మొదట ఫైర్ స్టార్ట్ కాగానే కిందికి దిగిన వారు సేఫ్ గా ఉన్నారు, కానీ మొత్తం మీద 8 మంది వరకు చిక్కుకున్నారు. అందులో 5గురిని బయటకు తీసుకొచ్చారు, కానీ ముగ్గురు, అందులో 7 ఏళ్ల సిజిరా, 70 సంవత్సరాల జమీలా, 40 సంవత్సరాల సహానా, ఈ ముగ్గురు మాత్రం బయటకు రాలేక ఆ పొగలకు, అంటే కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి రావాలి కాబట్టి అదే ఫ్లోర్ లో మంటలు అంటుకునేసరికి వాళ్ళ ఊపిరాడక అయితే శరీరంలోకి, ఊపిరితిత్తులోకి స్మోక్, పొగ మొత్తం కూడా వెళ్ళిపోయింది. ఊపిరాడక వాళ్ళు ముగ్గురు చనిపోయారు. అయితే ఇంకొక ఇద్దరికి ఫ్రాక్చర్స్ అయినాయి, ఇంజురీస్ అయినాయి, వాళ్ళ పిల్లలు చూశారు. సో ఇంకొక ముగ్గురికి చికిత్స జరుగుతుంది. మొత్తం 5గురికి చికిత్స జరుగుతుంది. ముగ్గురు చనిపోయారు. ఇందులో ఆ ముగ్గురు మృతదేహాలను కూడా ఉస్మానియాకి తరలించారు. సో ఇంకా అయితే 3 సిలిండర్లు కూడా బ్లాస్ట్ కావడంతో మంటలు ఎక్కువగా వ్యాపించాయి. మరి షార్ట్ సర్క్యూట్ తో మొదలైనటువంటి ప్రమాదం సిలిండర్లు కూడా పేలేసరికి ఎక్కువగా జరిగింది అనేటువంటి చెప్తున్నారు. స్థానికులు కూడా వెంటనే రియాక్ట్ అయ్యి రెస్క్యూ చేసే ప్రయత్నం చేశారు. అందులో ఉన్నటువంటి వాళ్ళని తాళ్ల సహాయంతో కిందికి దింపే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా మంటల దాటి ఎక్కువగా ఉండడంతో, ఊపిరితిత్తుల్లోకి పొగ ఎక్కువ శాతం వెళ్ళడంతో ఆ ముగ్గురు కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఓకే సాయి కిరణ్, థ్యాంక్ యూ.